హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మాకు ఫ్రైడే మార్నింగ్. ఇక్కడ ఆద్య కోసం పాలుగా పెడుతున్నాను, అలాగే మా కోసం ఈరోజు కాఫీ చేస్తున్నాను. యూజువల్గా రెగ్యులర్గా అయితే కాఫీ టీ తాగము. ఎప్పుడైనా తాగాలనిపించినప్పుడు లేదా వెదర్ బాగాలేనప్పుడు అలా తాగుతామన్నమాట. సో ఈరోజు మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఆరుష్ పుట్టిన తర్వాత ఐ థింక్ సెకండ్ టైం తాగుతున్నాను ఈరోజు. ప్రెగ్నెన్సీ టైంలో కంప్లీట్గా అవాయిడ్ చేస్తాం కదా ఈ కెఫైన్ ఉంటుందని చెప్పి. సో తర్వాత రీసెంట్గా లాస్ట్ వీక్ ఏమో తాగాను. సో ఈరోజు తాగుతున్నాను. రెగ్యులర్గా అయితే తాగము. సో ఎప్పుడైనా తాగాలనిపించినప్పుడు వీకెండ్స్ కానీ చాలా రేర్గా తాగుతాం. నెక్స్ట్ ఆద్యాకి మిల్క్ ఇచ్చేసాను, మా హస్బెండ్కి కాఫీ ఇచ్చాను. నైట్ ఏంటంటే ఆరు సరిగా పడుకోలేదనమాట, కదులుతూనే ఉన్నాడు. సో అందుకని నిద్రమంపుగా ఉన్నాడు మార్నింగ్ లేచిన తర్వాత కూడా. సో తనను నిద్రపుచ్చడానికి ట్రై చేస్తున్నాడు, బట్ ఇప్పుడు పడుకోవట్లేదు. మేము అరుస్తుండేసరికి ఇంకా మా గలబకి ఇంకా వాడు పడుకోలేదనమాట, లేచేశాడు. నేను కాఫీ తాగేస్తున్నాను ఇప్పుడు. ఈరోజు బయట కూడా కొంచెం సన్నీగానే ఉంది, కొంతమంది వాకింగ్ కూడా చేస్తున్నారు. ఇంకా నేను సమ్మర్ ఇంకొంచెం ఈ మార్చి ఎండ్ అయిపోయిన తర్వాత ఇంకా వాకింగ్ స్టార్ట్ చేయాలి బయటికి వెళ్ళి. అండ్ మాది కాఫీ అయిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేశాను. ఆరుష్కి వచ్చేసి ఉగ్గు చేశాను, మాకు దోశ అండ్ చట్నీ చేశాను. ఈరోజు తను ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి కొంచెం స్లోగానే చేస్తాను, హడావిడి ఏం లేదు. రోజు ఆఫీస్కి వెళ్తాడు కాబట్టి ఫాస్ట్గా చేయాలి. ఈరోజు అదేం లేదు. సో అందుకే నిదానంగా పీస్ఫుల్గా చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఆరుష్ కోసం ఉగ్గు, అలాగే మాకు దోశ చేసుకున్నాము. హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారు. బుజ్జి అక్కేది సౌండ్ చేయొద్దు, అక్క వచ్చేస్తుంది మళ్ళా. లిటిల్ వన్స్ అంటయ్యా. నెక్స్ట్ Daddy, first we need to say peekaboo and then go hide. You go hide. No, first we need to say peekaboo. Peekaboo. No, me. Okay. Peekaboo, peekaboo, peekaboo. Peekaboo, peekaboo. Hi. Where is Adya? There is someone on Arush's bed. Yay! We found you! We found you! We found you! We found you! I'm sleeping. Okay, if you want to hide. You go. Okay. It's your turn to hide. You need to say peekaboo. Peekaboo, peekaboo, peekaboo. Then Peekaboo, go hide. peekaboo. Then go hide. You go count. Okay. We'll hide. 1, 2, yay! Try again. It's okay, try again. Okay. Try. I'll try again. Try again. I'll take this off. Take this out, take that off. Try. Yeah, try from there. Yes. You try One, both the hands, two, three. Yeah. Wow! Good job, Tani Mali. Now is the balloon time. Hey, Nana. Hello. Try to put the basketball only into the basket. Which you want? Girl or boy? Both are boy, right? No, this is girl, this is boy. How do I know? There's no difference in the color. How do I know? Both are blue, right? Both are boy. Both are boy? Okay, I'll go with the one on the right hand. Okay, this one? Yes. Okay. Here. Basketball side, Nana. Wow! You put that into the basket. Already, that's not that big enough, Nana. Now you try the other one. Okay.
1 by 1 వేయకన్ని, ఫస్ట్ ఒకటి తర్వాత ఇంకోటి కట్టవు. నీ బాస్కెట్ బాల్ ఏమమ్మా? ఇందాక బాస్కెట్ బాల్స్ పాయింట్స్ కౌంట్ చేద్దాం. మమ్మీకి ఆద్యకి ఇది ఛాలెంజ్. Okay, it's your turn to challenge. No, it's your first is your turn. Adi's turn. Wow, good job. గివ్ టు మీ. 1 2 No, 3 you try far way. ఫోర్ వే ట్రై చేయాలా? Far way. Yeah, good Yeah, job. good job. Now My turn. Adi's turn. Yes. Try. Focus. Oh. పోయింది. Amani. Good job. Daddy, నేను 10 points తీసుకుంటా. Mm. Already మమ్మీకి 1 point, okay? Okay, no. Okay. Come on. నేను 10 points తెచ్చుకుంటా. సరే. Focus on the basket. Oh, good job. Good job. Yes. Good job. You get 1 point. Mommy missed it. Not like that. I'll show you. You put like both hands and throw. Yes. Like that. That's what you should teach her. Like with your 2 hands. లైక్ దిస్. Not like that. You with your 2 hands. సరే. Good job. Try now with your both hands. You need to try again now. She missed it. And you missed it. You missed the 5. ఏయ్. Good You job. got the 7. 7 points నాకు. Yeah. Nico? I've got so many points. So many 10 points. And you get to 10 points. You get 9 points. And I get 10 points. And which you want? Yes. Diaper? Party? You want party? You want this? You want bath time? Nap time? అరు బేబీ. అరు చూడు. Time? And which Flying you want? Choose with your photo. We'll go. Bath time. Bath Bath time? time. Bath time. Bath. And which sticker you want? For heart or this one? I'll go with heart. Okay. You want to put difference? Difference. Maybe I'll put a heart and a bow. You want this on this and this? Yeah, you tried all 3. Okay. You want more? No, that's enough. Okay. Oof. Okay. This one. Now meal Yeah. time. Ready? Which you want? చూడు Diaper డ్రెస్ ఎట్లా change. పాడు చేసిండు ఆరుష్ This బేబీ. one. I want this. Okay, baby, change Aru? your station. స్నానం చేస్తావా కన్నీ? పదంపా. Yes. హెడ్ బాత్ చేస్తావా? చూడు ఎట్లా చేస్తున్నావు డ్రెస్ అంతా ఫోల్డ్ చేసి పెట్టుకున్నావు. And here is it. Here and here is it. సో చూసారు కదా ఆద్య ఆరుష్ వాళ్ళ డాడీతో ఎలా ఆడుతున్నారో. ఉదయం లేచినప్పటి నుంచి ఏదో ఒకటి ఆడుకుంటూ ఉన్నారనమాట. ఆద్య ఏంటంటే వాళ్ళ డాడీ ఇంట్లో ఉంటే పని చేసుకునేవద్దు, తనతో ఆడాలని చెప్పేసి ఇంకా కేకలు పెడుతూ ఉంటుంది, నాతో ఆడు ఆడని చెప్పేసి. సో ఇంకా వాళ్ళ డాడీ కొంతసేపు తనతో ఆడాడనమాట. తను వర్క్ చేసుకుంటూనే తనతో ఆడుతూ అలా ఉన్నాడు. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా మాది లంచ్ టైం. నేను ఈరోజు ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్గా జస్ట్ సపరేట్గా నేను రైస్ సపరేట్గా చేస్తున్నాను, అలాగే గ్రేవీ సపరేట్ చేసి అవి 2 కలుపుతాను అనమాట. సో అలా సింపుల్గా చేస్తున్నాను. సో దానికోసం నేను ఇక్కడ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్
అవన్నీ కట్ చేసి ఇక్కడ నేను ప్రాసెసర్లో వేస్తున్నాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేయడానికి. ఆనియన్స్ రెడీ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఎగ్స్ పెడుతున్నాను. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ ఎగ్ బాయిలర్. ఇందులో నేను ఎగ్స్ పెట్టి బాయిల్ చేసుకుంటున్నాను ఈరోజు. తర్వాత నేను కొత్తిమీర పుదీనా బాగా వాష్ చేసుకొని ఇది కట్ చేసి పెడుతున్నాను. యాక్చువల్లీ తను ఈరోజు ఇంట్లో ఉన్నాడని చెప్పి చేస్తున్నాను ఎగ్ బిర్యానీ, లేదంటే చేసేదాన్ని కాదేమో. సో ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఇవన్నీ కుదరవు కదా. సో ఈరోజు ఇంట్లో ఉన్నాడు కాబట్టి చేస్తున్నాను. తను వీకెండ్స్ తినరనమాట, అంటే సాటర్డే సండే తినరు. సో అందుకే మేము ఏదైనా నాన్ వెజ్ చేయాలనుకుంటే ఇట్లా వీక్ డేస్లో చేయాలి. ఏదర్ ట్యూస్డే కానీ, ఫ్రైడే కానీ, వెన్స్డే కానీ, ఈ 3 డేస్లోనే చేయగలం నాన్ వెజ్. తర్వాత నేను ఇక్కడ బాస్మతి రైస్ని ఎలక్ట్రిక్ కుక్కర్లో వేసుకుంటున్నాను. ఈ కుక్కర్లో నేను ఈ రైస్ చేస్తున్నాను, వైట్ రైస్. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. సో చాలా రేర్గా వాడుతుంటాను ఇది కూడా. నేను ఎప్పుడైనా ఇలా బిర్యానీలు అలా చేసినప్పుడు యూజ్ చేస్తాను. సో రైస్ పెట్టేసిన తర్వాత ఇంకా నేను గ్రేవీకి రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు యాడ్ చేస్తున్నాను. చెక్క, లవంగ, ఇలాచి అండ్ స్టార్ వేసుకున్నాను. అలాగే బే లీఫ్ అండ్ జీలకర్ర ఇవన్నీ వేసి కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఎగ్ బిర్యానీ చాలా సింపుల్ కదా, అంటే రకరకాలుగా చేసుకుంటాము. నేనైతే ఈరోజు ఇట్లా సపరేట్గా చేస్తున్నాను. సో మెయిన్ గ్రేవీ కావాలి కాబట్టి దీనికి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. సో తర్వాత ఈ ఆనియన్స్లో నేను సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో నేను 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే పసుపు, అలాగే ధనియాల పౌడర్, ఈ 3 యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం కొత్తిమీర అలాగే పుదీనా వేసుకుంటున్నాను. అవి 2 వేసుకొని బాగా కలబెట్టి మూత పెట్టేసి మగ్గించుకుంటే త్వరగా ఉడికిపోతుంది. సో కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. అండ్ అలాగే నేను పక్కన ఇక్కడ ఆరుష్ కోసం బియ్యం అలాగే పెసరపప్పు వేసి కుక్కర్లో పెట్టాను అనమాట. సో అది విజిల్స్ వచ్చేసాయి ఆల్రెడీ. ఇంకా దాన్ని ఓపెన్ చేసి నేను మెత్తగా చేసుకుంటున్నాను. ఓన్లీ పెసరపప్పు, బియ్యం వేసాను అనమాట. సో కొంచెం లైట్గా సాల్ట్ వేసి ఇది ఆరుష్ కోసం చేశాను. ఇది చిన్నపిల్లలకు చేసిన ఫుడ్ అంతా కూడా ఎక్కువ వేస్ట్ అవుతూ ఉంటుంది. వాడు తినలేడు కదా. సో ఒక్కోసారి తింటారని చేస్తాము, అది వేస్ట్ అయిపోతుంది, తినలేడు. ఇది ఇప్పటికి నైట్కి అని చేశాను, బట్ ఇదంతా కూడా వేస్ట్ అయిపోయింది. ఎక్కువ తినలేదు వాడు.
తర్వాత పుదీనా కొత్తిమీర ఉడికిపోయిన తర్వాత నేను ఇందులో పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. ఒక 5-6 స్పూన్లు యాడ్ చేశాను పెరుగు. పెరుగు వేసిన తర్వాత నేను ఇక్కడ చికెన్ బిర్యానీ ఉంటుంది కదా మసాలా, సో అది వేసుకుంటున్నాను. చికెన్ బిర్యానీ మసాలా వేస్తున్నాను ఇందులో. మూత పెట్టేసి ఒక 3 to 4 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. అండ్ ఈరోజు మా ఇంటికి ఒక పాప వచ్చింది, కొత్త పాప. సో మీకు ఆ పాపను కూడా చూపిస్తాను నేను. ఎవరు ఆ పాపను గెస్ట్ చేయండి. హియర్ యు గో. పాప అరుషి పాప అరుషి పాప. ఎవరే పాప? పిల్లకేసుకుంది పాప. ఎవరి పాప? హరీష్ పాపనా? ఎందుకు ఈరోజు పిల్లకేసుకున్నావు? ఆ అమ్మాయి డ్రెస్ వేసుకున్నావు హరీష్? అమ్మాయి డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? ఎవరిదా ఈ డ్రెస్? ఆద్య డ్రెస్ వేసుకున్నావా? అక్కడిని ఆద్య డ్రెస్ వేసుకున్నావా? ఆద్య హరీష్ బేబీ, హరీష్ బేబీ. Roll and you can do that. ఏంటి ఫ్రాక్ వేసుకున్నా ఈరోజు? ఫ్రాక్ వేసుకున్నావా? పిల్లకి వేసుకున్నావు, ఫ్రాక్ వేసుకున్నావు. వాట్ ఈస్ ద స్పెషల్ బేబీ? ఎక్కడికి ఎక్కడికి పరిగెడతా ఉండవు? యాక్చువల్గా అరుష్కి ఎప్పటి నుంచో మేము అమ్మాయిగా రెడీ చేసి ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాము, మెమరీగా ఉంటుందని చెప్పి. బట్ కుదరలేదు. సో ఈరోజు కూడా జస్ట్ ఊరికి ఫ్రాక్ వేసాము. వాళ్ళ డాడీ తనకు పిల్లకలాగా వేసాడు. అంతేం రెడీ చేయలేదు అమ్మాయిలాగా. సో రేపు వీకెండ్ కదా, మొత్తం స్టిక్కరు పైన అదేంది బ్యాండు, హెడ్ బ్యాండు అవన్నీ వేసి ఫోటో తీద్దామని చెప్పేసి ఉన్నాము. ఇక్కడ వచ్చేసి అదే ఈరోజు టెంట్ ఓపెన్ చేయించింది. సో టెంట్లోనే కూర్చొని ఇంకా రైమ్స్ చూసుకుంటూ ఈ స్ట్రాబెర్రీస్ ఏమో తింటుంది. అండ్ ఇక్కడ గ్రేవీ రెడీ అయిపోయింది, అలాగే రైస్ కూడా అయిపోయింది. ఇంకా 2 కలపడమే. అండ్ ఆద్య వాళ్ళ డాడీ నాకు 2 కలిసి ఎగ్స్ వలిచిచ్చారు. ఇంకా అవి నేను కట్ చేసి జస్ట్ కారం, ఉప్పు, పసుపు ఈ 3 వేసుకొని ఆయిల్లో ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాను. జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని అందులో చిటికెడు పసుపు, కారం, ఉప్పు ఈ 3 వేసుకొని ఎగ్స్ వేసి ఫ్రై చేశాను. తర్వాత ఎగ్స్ పక్కన పెట్టేసుకొని ఇంకా రైస్ యాడ్ చేసుకుంటున్నాను ఈ గ్రేవీలో. సో రైస్ మొత్తం యాడ్ చేసుకొని నీట్గా మొత్తం రైస్కి అంతా పట్టేటట్లు కలబెట్టుకోవాలి. సో అన్నం అంతా బాగా కలబెట్టుకున్న తర్వాత ఇంకా దీనిపైన నేను ఫ్రై చేసి పెట్టిన ఎగ్స్ని మొత్తం వేసుకుంటున్నాను. సో ఇలా వేసుకొని మూత పెట్టేసి జస్ట్ ఒక 2 minutes లో ఫ్లేమ్ అంటే సిమ్లో పెట్టేసి స్టీమ్ లాగా చేసుకుంటే ఇంకా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది జస్ట్ చాలా చాలా సింపుల్. నేను సపరేట్గా చేసి 2 కలపడమే.
చాలా రకాలుగా చేసుకుంటారు ఎగ్ బిర్యానీ. ఏ బుడ్డి, ఆరుష్ బుడ్డి, ఏ పాప, ఆరుషు, ఆరుషి, ఆరుషి. అండ్ ఆరుష్కి ఇలా ఫ్రాక్ వేస్తే సేమ్ చిన్నప్పుడు ఆద్య ఎలా ఉందో అలానే ఉన్నాడు. నాకు బాగా గుర్తుంది. సేమ్ ఫేస్ కట్స్ అవంతా సేమ్, ఇద్దరు ఒకేలాగా ఉంటాయి. సో ఈరోజు అలా ఫ్రాక్ వేసేసరికి నాకు ఆద్యానే గుర్తొచ్చింది. చిన్నప్పుడు ఆద్యాన్ని ఎత్తుకుంటే ఎలా ఉందో సేమ్ అలానే ఉంది ఆరుష్ కూడా. ఈ డ్రెస్లో అసలు అబ్బాయిలాగా అనిపించట్లేదు, ఏదో బేబీ గర్ల్ లాగా ఉన్నాడు. తర్వాత మాది లంచ్ అయిపోయిన తర్వాత మేము ఇంకా ఈవినింగ్ ఈరోజు నేను ప్లాంట్స్ వేద్దామని చెప్పి సాయిల్ అంతా వేస్తున్నాను. జస్ట్ ఇంట్లో ఉన్న ఉంటాయి కదా ప్లాస్టిక్వి, వాటిలోనే వేస్తున్నాను అనమాట. స్పినాచ్ బాక్సులు అలా ఉంటాయి కదా, సో అవన్నీ ఎంటీ అయిన బాక్సుల్ని నేను అలాగే ఉంచాను. సో వాటిలో ఇప్పుడు సాయిల్ అంతా వేసి జస్ట్ చిన్న చిన్నవి లైక్ మింటు, ధనియాలు, టొమాటో లాంటివి వేద్దాం అనుకొని ఈరోజు వేస్తూ ఉన్నాను అనమాట. చాలా లేట్గా స్టార్ట్ చేశాను, అందరూ ఆల్రెడీ సీడింగ్ అనేది ఎప్పుడో స్టార్ట్ చేశారు. నేను జస్ట్ ఇక్కడ ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను. వస్తే వచ్చినాయి, లేదా పోతే పోయినాయి అన్నట్లు వేస్తున్నాను అనమాట. సాయిల్ కూడా నా దగ్గర ఇప్పుడు ఎక్కువ లేదు, లాస్ట్ ఇయర్ తెచ్చింది ఇది ఉంది. సో ఇంకా వేయడానికి సాయిల్ కూడా అయిపోయింది. సో వీకెండ్ వెళ్ళి ఇంకా సాయిల్ తీసుకొచ్చి ఇంకా కొన్ని మేతి అలాంటివి వేద్దాం అనుకుంటున్నాను. ఈరోజైతే జస్ట్ నేను ధనియాలు వేసాను, అలాగే మింట్ అండ్ క్యారెట్ కూడా జస్ట్ అవి ఇలా కొసలు ఉంటాయి కదా, అవి కట్ చేసి వేసాను అనమాట. చూడాలి అవి వస్తాయో రావో మరి. సో సాయిల్ వేసిన తర్వాత వాటర్ పోసేసి తర్వాత మింట్ అవి నాటాను వాటర్లో. అన్నీ కూడా ఇంట్లోవే, మింట్ మనం ఇంట్లో తెచ్చుకుంటాం కదా కర్రీలకి, సో వాటితోనే ఆ స్టెమ్స్తోనే వేసాను మింట్ అదంతా. మింట్ చాలా ఈజీగా గ్రో చేయొచ్చు మనం ఇంట్లో, ధనియాలు, మేతి అన్నీ కూడా. సో నేను ఇంక ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.